ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను విజయ్ గారి గురించి రెండే ముక్కలు మాట్లాడతాను. ఎందుకంటే ఆయనతో నేను గత ఒక 1 year ట్రావెల్ చేసి ఒక స్కూల్స్కి విజిట్ చేయడం జరిగింది. విజయ్ గారికి మామూలు నాయకులకి తేడా ఏంటంటే, విజయ్ గారి ముందు అక్కడ సమస్యలు ఏమున్నాయని అడుగుతారు. జనరల్గా ఎవరు కూడా సమస్యలు ఎవరు అడగరు, ఆ వస్తారు, కార్యక్రమం చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ నేను మీకు ఏమి చేయాలి, ఇక్కడ మీకు ఏం కావాలి అన్న నాయకుడు నేను చూసింది విజయ్ గారిని మాత్రమే. నాయకుడు అంటే వచ్చి వెళ్ళిపోవడం కాదు, సమస్యలు ఏమున్నాయి అది నెరవేర్చగల నాయకులే. మనకి యువ నాయకుల్లో యువరక్తం ఉన్న నాయకులుగా నేను చూసిన నాయకుల్లో విజయ్ గారు ఒకరు. సో అయ్యన్న పాత్రుడు అంటే అభివృద్ధి అన్న పదం ఎలాగొచ్చిందో నాకు తెలియదు, కానీ నిజంగా అయ్యన్న పాత్రుడు అంటేనే అభివృద్ధి. నర్సీపట్నం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోనే ఒక అభివృద్ధి పదం ముందంజలో ఉండడానికి అసహ్యత లేదు. దానికి కారణం ఆ అయ్యన్న పాత్రుడు గారే.